మనకు ఎంతో బాధ కలుగుతూ ఉంటది. కానీ ఆ యొక్క అమ్మగారు, ఆ యొక్క సిస్టర్ చెప్పినటువంటి విషయం ఏంటంటే, ఎవరైతే నా భర్తను చంపారో, ఎవరైతే నా భర్తను హత్య చేశారో వారిని నేను క్షమిస్తా ఉన్నాను. వారిని ఏం చేస్తా ఉన్నాను? నేను క్షమిస్తా ఉన్నాను. కనుక ఈ యొక్క దైవజనుడు చేసినటువంటి సేవని నేను ముందుకు కొనసాగిస్తాను. ఏం చేస్తాను? ముందుకు కొనసాగిస్తాను. అటువంటి స్టేట్మెంట్ ఇచ్చి కదా, మనకు చిన్న గొడవ రాగానే పక్కన వాళ్ళతోటి, లేకపోతే అవి రాగానే మనం వాళ్ళ మీద కోపం పెంచుకుంటా ఉంటాం, లేకపోతే ఇంకొకటి వాళ్ళ మీద పగ పెంచుకుంటా ఉంటాం. కానీ ఒక భర్త చనిపోతే ఎంత బాధ ఉంటది. ఇంకొకరు లోకస్తులు అయితే ఏం చెప్తారు? వారిని శిక్షించండి, వారిని చట్టం దగ్గరికి తీసుకుపోండి, పోలీసులు శిక్షించండి అని చెప్తా ఉంటాం. కానీ ఆ తల్లి చెప్పినటువంటి విషయం ఏంటంటే, నేను వారిని క్షమిస్తా ఉన్నాను. ఇటువంటి సంఘటన కొన్ని సంవత్సరాల క్రితం ఒరిస్సా